హాయ్ అండి. ఎప్పుడూ ఒకే రకంగా గాకుండా ఇలా పైనాపిల్‌తో కర్రీ జేసుకోండి. చాలా బావుంటుందండి. అన్నంలో కంటే చపాతీలోకి ఇంకా బావుంటుంది. ఫస్ట్ పైనాపిల్‌ని ముక్కలుగా కట్ జేసుకొని పెట్టేసుకోండి చెక్కు మొత్తం తీసేసి. ఇప్పుడు కడాయిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ వరకు మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు వేసుకొని మంచిగా వేయించుకోండి. ఇవి పూర్తిగా వేగిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకోండి. చూడండి మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఆ విధంగా వేయించుకున్న తర్వాత ఒక 7, 8 వరకు ఎండుమిర్చి వేసుకోండి. వీటిని మిక్స్ చేసేటప్పుడు పచ్చి కొబ్బరి కూడా ఒక కప్పు వరకు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని పైనాపిల్ ముక్కలు వేసుకొని ఉప్పు కారం కూడా వేసుకొని వేయించేసుకోండి. గ్యాస్ అన్న సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోండి. పచ్చి వాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలండి. వీటిని ఒక బౌల్లోకి తీసుకొని అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని చిన్నగా తరిగిన అల్లం, చిన్నగా తరిగిన వెల్లుల్లి కూడా ఒక 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని జీలకర్ర కూడా వేసేసుకోండి. 2 కరివేపాకు రెమ్మలు, 2 ఎండుమిర్చి కూడా చుంచి వేసుకొని ఒక చిటికెడంత పసుపు కూడా వేసేసుకోండి. పోపు మంచిగా వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నది ఇందులో వేసేసి దీంట్లోనే ఉప్పు కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించిన తర్వాత ఒక గ్లాస్ వరకు వాటర్ పోసేసుకోండి. మీకు నచ్చితే ఒక 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం వేసుకోండి. ఆయిల్ పైకి వచ్చిన తర్వాత పైనాపిల్ ముక్కలు వేసుకొని ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుందండి.